స్థలంలో వారు కూర్చొనండి. ప్రియులారా, అందరికీ దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభువు మనలను ఈ మోషే ధ్యాన గుడారములో ఆయన 25వ దినములోనికి ప్రభువు మనలను ప్రవేశపరిచిన వారయ్యున్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములో యుగ యుగములో ఆయనకు మెండుగా కలుగును గాక. ఆమేన్. అలాగే ఈ రాత్రికాల సమయమందు దేవుని సన్నిధిలో దైవ ధ్యానములో ఏకీభవించిన ఆయన బిడలారా, ప్రభువు మిమ్ములను, మీ కుటుంబములను, మీ పనిపాటులను, మీరు చేయించిన సకల కార్యములను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. 25వ అధ్యాయము 31వ వచనమును చదువుకుందామండి. మరి మేలిమి బంగారముతో దీపవృక్షమును చేయవలను. నకిషి పనిగా ఈ దీపవృక్షము చేయవలను. దాని ప్రకాండమును, దాని శాఖలను నకిషి పనిగా చేయవలను. దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలను. చాలండి. ప్రభు తన పరిశుద్ధమైనటువంటి లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినికిడిలో ఫలింపజేసి వాక్య సంబంధమైన ఆశీర్వాదములన్నీ ప్రభు మనకు నిండుగా మెండుగా ఆయన అనుగ్రహించును గాక. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, సీనాయి పర్వతము మీద ఉన్నటువంటి మోషేతో యేసు క్రీస్తు ప్రభువులు వారు మాట్లాడుచు ఉన్నటువంటి వారై ఉన్నారు. మోషే, నేను మీ మధ్యన నివసించడానికి నాకు ఒక ప్రత్యక్షపు గుడారమును నీవు తయారు చేయము అని ఆయన అంటున్నారు. ప్రజల మధ్యన నేను నివసించను. వారే లోబడినొల్లని ప్రజలు. ఒకవేళ నేను వారి మధ్య నివసిస్తే నా యొక్క ఉగ్రత వారి మీదకు వచ్చి వారిని దహించి వేస్తుంది అని ఆయన అంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ప్రత్యక్షపు గుడారము ఎలాగున తయారు చేయాలో కూడా ప్రభువే మోషేతో చెబుతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ప్రత్యక్షపు గుడారము 3 భాగములండి. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలముగా ప్రత్యక్షపు గుడారము విభాగించబడినట్లయి ఉన్నది. ఆవరణములో ప్రజలైనటువంటి వారు కూర్చుంటారు. పరిశుద్ధ స్థలములో యాజకులైనటువంటి వారు ఉంటారు. అతి పరిశుద్ధ స్థలములో ఉండడానికి దేవుడు కొన్ని ఉపకరణములను ఆయన ఉంచినటువంటి వారుగా ఉన్నారు. అతి పరిశుద్ధ స్థలములో ఆయన దేవుని మందస్సమును, కరుణాపీఠమును, సముఖపు రొట్టెల బల్ల, అలాగుననే మరి ఒక ఉపకరణము దీపవృక్షమును గురించి ఆయన చెబుతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. మోషే, మోషే, నీవు ఒక దీపవృక్షమును నీవు తయారు చేయవలను. ప్రత్యక్షపు గుడారములో ఉండడానికి, అది నిత్యము వెలుగునివ్వడానికి ఆ దీపవృక్షము నిత్యము వెలుగుచూ ఉండవలను. ఆ దీపవృక్షమును నీవు తయారు చేసి అతి పరిశుద్ధ స్థలములో దానిని ఉంచవలను అని ఆయన అంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ఈ దీపవృక్షములో మనము చూసినట్లయితే ఈ దీపవృక్షములో 7 దీపములు ఉండవలను అని ప్రభువు తెలియజేస్తూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ఒక ప్రక్క 3 దీపములు,
మరొక ప్రక్క 3 దీపములు, మధ్యలో ఒక దీపము, 7 దీపములు కలిగినటువంటి దీపవృక్షమును నీవు తయారు చేయవలను అని ఆయన అంటున్నారు. అయితే ప్రకటన గ్రంథములో మనము చూసినట్లయితే ఈ 7 దీపములు కూడా దేవుని యొక్క 7 ఆత్మలకు సాదృశ్యముగా మనకి కనపడుచు ఉన్నటువంటివి ఉన్నవి. ప్రకటన గ్రంథం అండి 4వ అధ్యాయము ప్రియులారా, 4వ అధ్యాయం అండి 5వ వచనం అండి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచు ఉన్నవి. అవి దేవుని 7 ఆత్మలు. చాలండి. చదువుబడిన లేఖన భాగములో ఆత్మవశుడైనటువంటి యోహాను గారు పద్మస్సు దీపములో ఉన్నటువంటి ఆయనను ప్రభు ఎక్కడికి ఎక్కిరమ్ము అనగానే ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయాడో అక్కడ చూచిన దర్శనమును యోహాను గారు వ్రాయిస్తూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ఆయన అంటూ ఉన్నటువంటి మాట, ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచూ ఉన్నవి. అవి దేవుని 7 ఆత్మలు అని ఆయన అంటున్నారు. అయితే అసలు ఈ గుడారములో ఉన్నటువంటి దీపవృక్షములో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి? ఎటువంటిది ఆ దీపవృక్షము? కొన్ని విషయాలు ఈ దినమందు మనము ధ్యానము చేద్దాము. నిర్గమకాండములోనికి వెళదామండి. 25వ అధ్యాయము 31వ వచనమును చదువుకుందామండి. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో దీపవృక్షమును ఎలాగున తయారు చేయవలనో ప్రభువే మోషేతో మాట్లాడుచున్నటువంటి వారై ఉన్నారు. ఆయన అంటున్నారు, మోషే మోషే నీవు ఆ దీపవృక్షమును నీవు మేలిమి బంగారముతో నీవు చేయవలెను అని ఆయన అంటున్నారు. కనుక నేనంటాను, ఆ దీపవృక్షము ఎటువంటిది అంటే మొట్టమొదటిగా దానిలో ఉన్నటువంటి ప్రత్యేకత అది మేలిమి బంగారముతో చేయబడినటువంటి దీపవృక్షము. ప్రియమైనటువంటి వారు, బంగారముతో చేయబడినటువంటి దీపవృక్షము. బంగారము అనగా చాలా విలువైనటువంటి వస్తువు. అటువంటి విలువైనటువంటి వస్తువుతో వారే ఆ దీపవృక్షమును వారు తయారు చేసిన వారుగా ఉన్నారు. అయితే దాని యొక్క ఆత్మీయమైనటువంటి భావము ఏమిటి అంటే, ఎవరైతే దేవుని గుడారములోనికి వారు వస్తారో, అనగా దేవుని మందిరమునకు వారు వస్తారో, వారి యొక్క జీవితములను దేవుడు బంగారుమయమైన జీవితములుగా ఆయన మార్చబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. అనగా అది కంటికి కనబడే బంగారము కాదు గాని ఆత్మ సంబంధమైనటువంటి బంగారము, అనగా విలువైనటువంటి జీవితములుగా మన జీవితములను ఆయన మార్చబోతూ ఉన్నారు. బంగారము చూచినట్లయితే అది మెరియుచు దగదగలాడుచు ఉంటుంది. అలాగే మన జీవితములను కూడా దేవుడు వెలుగు కలిగిన జీవితములుగా ఆయన మార్చబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలీలకే వారికి శ్రమ ఎదురైనప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు వారు ప్రత్యక్షపు గుడారములోనికి వారు వెళ్ళి దేవునికి వారు ప్రార్థన చేసుకోగా దేవుడు వారి యొక్క సమస్యలను ఆయన తీర్చేవారు. కనుక ఆ దీపవృక్షము ఎటువంటిది అంటే అది మేలిమి బంగారుతో చేయబడిన దీపవృక్షం.
ఇక రెండవదిగా 31వ అధ్యాయం అండి, నిర్గమాకాండము 31వ అధ్యాయము 8వ వచనం అండి. బల్లను దాని ఉపకరణములను నిర్మలమైన దీపవృక్షమును దాని ఉపకరణములన్నింటినీ చాలండి. చదువుబడిన లేఖన భాగములో ప్రభు అయినటువంటి వారు మోషేతో మాట్లాడుతూ ఆయన రెండవదిగా దీపవృక్షము, దేవుని ప్రత్యక్షపు గుడారములో ఉంచవలసినటువంటి దీపవృక్షము ఎలాగున ఉండవలెనో ఆయన తెలియజేస్తూ ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, అక్కడ ఆయన అంటూ ఉన్నారు, నిర్మలమైనటువంటి దీపవృక్షము. నిర్మలము అనగా కలంకము లేనటువంటిది. నిర్మలము అనగా ఇంకా అందులో అది నిష్కలంకమైనది, కలంకము ఏమాత్రమునో లేనటువంటిది అనగా ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధమైనటువంటి దీపవృక్షము. ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు ప్రభువులు వారే పరిశుద్ధమైనటువంటి వారు. ఆయనే అన్నారు, నేను పరిశుద్ధుడనయ్యుండులాగున మీరును పరిశుద్ధులయ్యుండుడి అని ఆయన అన్నారు. ఆయన యొద్దకు వచ్చు వారిని పరిశుద్ధులనిగా ఆయన చేయువారిగా ఉన్నారు కనుక నిర్మలమైనటువంటి దీపవృక్షము మనము దేవుని గుడారమునకు వచ్చినప్పుడు దేవుడు మన హృదయములను ఆయన పరిశుద్ధమైనటువంటి హృదయములుగా ఆయన మార్చబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. త్వరగా ఇక మూడవది చూసినట్లయితే వాతావరణం అనుకూలముగా లేదు గనక 37వ అధ్యాయం అండి, 37వ అధ్యాయము 18వ వచనం అండి. దీపవృక్షము యొక్క ఇరుప్రక్కల నుండి 3 కొమ్మలు, అట్లు దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు బయలుదేరినవి. 1 కొమ్మలో మొగ్గలు పువ్వులు గల పాదము రూపమైన 3 కలశములు, 2వ కొమ్మలో మొగ్గలు పువ్వులు గల పాదము రూపమైన 3 కలశములు. అట్లు దీపవృక్షము నుండి బయలుదేరిన 6 కొమ్మలకు ఉండెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో వ్రాయబడి ఉన్నటువంటి మాట ప్రభు అంటూ ఉన్నారు దీపవృక్షము గురించి. ఆయన మాట్లాడుచు ఆ దీపవృక్షము యొక్క ఇరు ప్రక్కల నుండి 3 కొమ్మలు అనగా ఒక ప్రక్క 3 కొమ్మలు, మరి ఒక ప్రక్క 3 కొమ్మలు అనగా ఆ దీపవృక్షం ఎటువంటిది అంటే మూడవదిగా అది కొమ్మలు కలిగినటువంటి దీపవృక్షము. ప్రియులారా, ఆ దీపవృక్షములో ఉన్నటువంటి 3వ ప్రత్యేకత అది కొమ్మలు కలిగిన దీపవృక్షము. కొమ్మలు దేనికి సాదృశ్యముగా ఉన్నవి అంటే చిగురునకు సాదృశ్యముగా ఉన్నవి. యేసు క్రీస్తు ప్రభువులు వారి దగ్గరకు వచ్చినప్పుడు మన జీవితములను ఆయన చిగురింపజేసిన జీవితములుగా ఆయన మార్చబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్ర. నిర్గమాకాండం అండి 35వ అధ్యాయము 14వ వచనం అండి. వెలుగు కొరకు దీపవృక్షము, దాని ఉపకరణములు, దాని ప్రదీపములు చాలండి. చదువుబడిన లేఖన భాగములో ప్రభు అంటూ ఉన్నటువంటి మాట వెలుగు కొరకు దీపవృక్షము అని ఆయన అంటున్నారు కనుక 4వదిగా దీపవృక్షములో ఉన్నటువంటి 4వ ప్రత్యేకత ఏమిటి అంటే అది వెలుగు కలిగిన దీపవృక్షము. వెలుగు కొరకే దీపవృక్షము అక్కడ ఉంచబడినది. ఆ దీపవృక్షము లేకపోతే అక్కడ వెలుతురు అనబడేది లేదు. కనుక యేసు ప్రభువులు వారు కూడా ఆయన ఈ లోకమునకు వెలుగుగా ఆయన వచ్చి ఉన్నారు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన
వెలుగులోనికి ఆయన నడిపించబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్ర. ఇక 5వదిగా నిర్గమాకాండం అండి, 39వ అధ్యాయము 37వ వచనము. ప్రియులారా, పవిత్రమైన దీపవృక్షము చాలండి. ఇక 5వదిగా దీపవృక్షములో ఉన్నటువంటి 5వ ప్రత్యేకత ఏమిటి అంటే, ఆ దీపవృక్షము పవిత్రమైనటువంటి దీపవృక్షము. ప్రియులారా, అది పవిత్రత కలిగినటువంటి దీపవృక్షము. ఎవరు పడితే వారు వెలిగించేది కాదు. అది దేవునికి సమీపముగా ఉండేది. కేవలము ప్రధాన యాజకుడు మాత్రమే ఆ స్థలములోనికి వెళ్ళి ఆ దీపవృక్షమును వెలిగించవలెను. యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా ఆయన ఈ దీపవృక్షము వలె పవిత్రమైనటువంటి వారు. ఆయన సన్నిధిలోనికి వచ్చే మనమును కూడా అతి పవిత్రతను మనము కలిగి ఉండవలసిన వారముగా ఉన్నాం. కనుక దేవుని సన్నిధిలోనికి రండి. ఆయన దీపవృక్షం కొలువయ్యున్న ఆయన గుడారములోనికి రండి. ఆయన ద్వారా దైవ దీవెనలు పొందుకొనండి. ప్రభు కృప మీ ఎల్లరికూ తోడయుండును గాక. నేను మోకరిందామండి, ఆయన ధ్యానములోనికి వెళదాము. ప్రియులారా, అందరము కూడా మోకరిందాం. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది.